శనార్థి తెలంగాణలో ఒక వార్త వచ్చింది. బీసీల జనాభా 2.5 కోట్ల పైనే. బీసీల జనాభా 2.5 కోట్ల పైనే. ప్రాతినిధ్యం మాత్రం 10-20%. మెజార్టీ కులాలు గొల్లా, కుర్మా, ముదిరాజు, పద్మశాలి, గౌడు, మున్నూరు కాపు. మెజార్టీ కులాలు గొల్లా, కుర్మా, ముదిరాజు, పద్మశాలి, గౌడ, మున్నూరు కాపులే. ఈ కులాలకు దక్కిన ప్రాధాన్యం అంతంతే. ఈ 6 కులాలు మొత్తం ప్రాతినిధ్యం కలిపిన రెడ్ల కన్నా తక్కువే. బీసీలో లోపించిన చైతన్యమే రెడ్లకు వరం. అందుకే అన్నింటా రెడ్లదే హవా. ఇప్పటికైనా బీసీ కులాలు మేల్కొంటే ఓకే, లేదంటే మళ్ళీ రెడ్లకు దాసోహం తథ్యం. వారికి రాజకీయ బానిసలుగా మారడం ఖాయం. ఇక్కడ బీసీలకు ఏం చెప్తుందంటే, మన ఓట్లు మనం వేసుకోకుండా ఓట్ల వాళ్ళకి ఇస్తున్నాము, రావులకు రెడ్లకు వేసి మనం ఏం చేస్తున్నామంటే, పోయి సార్ మా సంఘ భవనం జాగా కావాలి, మా సంఘ భవనం గొడవ పట్టుకుని జాగా కావాలని మనం కొట్లాడుతున్నాం. మనం కొట్లాడాల్సింది మన సంఘ భవనాల కోసం కాదు, మనం కొట్లాడాల్సింది అసెంబ్లీలో సీట్ల కోసం కొట్లాడాలి. ఇక్కడ మొత్తం బీసీ కులాలకు చెప్తున్నాం. మొత్తం బీసీ కులాలకు ఏం చెప్తున్నా అంటే, ఇక్కడ నుంచి అయినా సరే ఇప్పుడైనా మనలో చైతన్యం రాకపోతే ఒక తరం వేస్ట్ అయిపోతుంది, శాశ్వత బానిసత్వంలోకి వెళ్ళిపోక తప్పదు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి బీసీ కులాలు, ఇక్కడ మెజార్టీ కులాలు ఏం చెప్తున్నారు, గొల్లా, కుర్మా, ముదిరాజు, పద్మశాలి, గౌడు, మున్నూరు కాపులు. ఈ మెజార్టీ కులాలు కనుక ఏకమైతే, చైతన్యమైతే మొత్తం బీసీ కులాలకు న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను బీసీల కులాలకు ఏం చెప్తున్నా అంటే, ఈ బీసీలకు రాజ్యాధికారం రావాలంటే మనం కత్తులు కట్టలు పట్టుకొని యుద్ధం చేసే అవసరం లేదు. మన ఓటు మనం వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ నుంచి వెళ్ళి బీసీ బిడ్డను అనుకునే ప్రతి ఒక్కరు, నేను ఒక పద్మశాలి బిడ్డగా చెప్తున్నా, నేను బీసీని అనుకునే ప్రతి ఒక్కరు బీసీలకే ఓట్లు వేయాలి. ఓట్లు వేస్తే రాజ్యాధికారం వస్తుంది, దాని తర్వాత హక్కులు వస్తాయి. మన ఓటు మనం వేసుకోకుండా